ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అన్య ప్రయోజనాలన్నీ కూడా విడిచిపెట్టి ఏకాంత భక్తితో సమస్తమైనటువంటి కర్మలయందు కూడా నన్నే దర్శిస్తూ నన్ను సేవించినటువంటి వారు నన్నే పొందుతారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు తెలియజేస్తున్నట్లుగా మనందరికీ కూడా ఉపదేశించారు. ఆ స్వామిని మన హృదయంలో నిలుపుకుని శ్రీనివాస పరబ్రహ్మ పాదార విందాలకు నమస్కారం చేసి ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఈనాడు రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయాన్ని మనం ప్రశాంతంగా భక్తి ప్రపత్తులతో 3 సార్లు నెమ్మదిగా అందరం కలిసి ఆచార్యుల వారితో పాటు పారాయణం చేద్దాం. గురువు గారు ఇప్పుడు సంకల్పాన్ని చక్కగా ప్రారంభం చేస్తారు. అందరం ఆయనతో అన్వయిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః నవమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో
दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धम् गीतामृतम् महत् श्रीकृष्ण प्रार्थना गदी शङ्खी चक्री विमलवनमाली स्थिररुचिः शरण्यो लोकेशो मम भवतु कृष्णोक्षिविषयः श्रीवेदव्यास प्रार्थना वेदव्यासो विष्णुरूपः पाराशर्यस्तपोनिधिः सत्यसन्धः प्रशान्तात्मा वाग्मी सत्यवती सुतः. అనన్యమైన భక్తి ప్రపత్తులతో స్వామివారిని చక్కగా ధ్యానం చేస్తూ ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి సారాంశాన్ని నిన్న మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాం. శ్లోకాన్ని మనం పఠించేటప్పుడు ఆ భావాన్ని కూడా హృదయగతంగా నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆనందంగా పరమాత్మను దర్శిస్తూ ప్రశాంతంగా ఈ అధ్యాయాన్ని మనందరం కలిసి ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేద్దాం. మొదటిసారి ప్రారంభం చేస్తూ ఉన్నారు గురువు గారు, మనం కూడా అన్వయిద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. సర్వధర్మాణి కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. మయాధ్యక్షేణ ప్రకృతిః స్తూయతే సచరాచరం. హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. మోఘాశామోఘకర్మాణో
మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం పితామహస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున త్రైవిద్యాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాం దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే యాంతి దేవం వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి సమోహం సర్వభూతేషు
न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः क्षिप्रम् भवति धर्मात्मा शश्वच्छान्तिम् निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति माम् हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति पराम् गतिम् किम् पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखम् लोकम् इमम् प्राप्य भजस्व माम् मन्मना भव मद्भक्तः मद्याजी माम् नमस्कुरु मामे वैष्यसि युक्त्वैवम् ఆత్మానం మత్పరాయణః. ఇక్కడ భగవద్గీతలో ఏ సందర్భంలో అసలు ఈ భగవద్గీత అర్జునునకు బోధించబడింది అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, సైన్యంలో ఉన్నటువంటి మహాపరాక్రమవంతులైన భీష్మద్రోణాదులందరినీ కూడా వీక్షించినటువంటి అర్జునుడు, వీళ్ళంతా కూడా నా బంధువులే, స్నేహితులే, ఇంతకాలం కూడా వీరితో నేను కలిసి ఉన్నాను, వాళ్లతో యుద్ధం చేయటం అనేటువంటిది తగినది కాదు అని ఒక మోహాన్ని పొందాడు. అంత సందర్భంలో కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుందన్నటువంటి సందర్భంలో మోహాన్ని పొందినటువంటి అర్జునునికి చాలా స్వల్ప వ్యవధిలో పరమాత్మన తన తత్వాన్నంతా కూడా తెలియచేసి అమోఘమైనటువంటి గొప్ప బలాన్ని అందించాడు. మరి మనమైతే ఈనాడు ప్రశాంతంగానే ఉన్నాం, మనకు ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిళ్లు లేవు ఈ క్షణం. అంతటి యుద్ధ సమయంలోనే అర్జునునికి అంతగా బలాన్ని ఇచ్చినటువంటి ఈ భగవద్గీత మనం ఈనాడు ప్రశాంతంగా గనక చక్కగా పారాయణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి మనశ్శాంతినిచ్చి మనం చేసేటువంటి ప్రతి కర్తవ్యంలోనూ కూడా ఒక చక్కని మార్గాన్ని చూపిస్తుందనడంలో సందేహం లేదు. అటువంటి చక్కని శ్రద్ధతో రెండవసారి మనం చక్కగా పారాయణాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ న చ మాంతాని కర్మాణి నిబధ్రంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం మోఘాదామోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హృతం పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృద్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గదాగతం కామకామా లభంతే అనన్యాశ్చ యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి మాం హి పార్థవ్యపాశ్రిత్య యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మహర్షులు చాలా ఉత్తమమైనటువంటి మార్గాలు మనకి బోధించారు. వారిలో స్వార్థ చింతన లేదు. తాము సాధించినటువంటి తపశ్శక్తిని అంతా కూడా లోక కళ్యాణానికి ఏ విధంగా వినియోగించాలి అని నిరంతరము కూడా పరితపిస్తూ ఉండేటువంటి వాళ్లే మహర్షులు. కలియుగంలో ధర్మం ఎంతగా క్షీణించిపోతుందో తెలుసు. మానవ సంబంధాలు ఎంత బలహీనపడతాయో కూడా తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉద్ధరింపబడడానికి, పరమాత్ముని అనుగ్రహం వారి మీద ప్రసరించటానికి ఉత్తమమైన మార్గం ఏమిటి అని ఆలోచించి మనందరి కోసం శబ్ద ప్రమాణాలని ఎంతో చక్కగా అందించారండి. శబ్ద ప్రమాణాలు అంటే చక్కగా మనం చదువుకునేటువంటి భగవద్గీత, భారత భాగవతాలు, రామాయణము, శాస్త్ర గ్రంథాలు, పవిత్రమైనటువంటి భక్తిని తెలియజేసేటువంటి గ్రంథాలు, వేదరాశి, ఇవన్నీ పురాణాలు, ఇవన్నీ కూడా శబ్ద ప్రమాణాలే. ఎదురుకుండా కనిపిస్తేనే కొంతమంది నమ్ముతారు. ఏదైనా ఒక సాక్ష్యం దొరికితే మరికొంతమంది దృఢంగా నమ్ముతారు. కానీ వేరొకరు చెప్పిన మాట ఎవరూ విశ్వసించరు ఈ కాలంలో. కానీ సర్వకాల సర్వావస్థల యందు మనం నమ్మదగినది ఎవరిని అంటే స్వార్థ చింతన లేనటువంటి వారిని. అటువంటి స్వార్థ చింతన లేని వారు ఎవరు ఉంటారంటే ఆప్తులు మాత్రమే. ఆప్తులు అంటే యథార్థ వక్త, నిజం చెప్పేటువంటి వాడు. మన మహర్షులంతా కూడా నిజాన్ని మనకి చెప్పినటువంటి వారు. అటువంటి గొప్ప మహర్షి వ్యాస మహర్షి మనందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఈ భగవద్గీతను పరమాత్ముడే స్వయంగా అనుగ్రహించినట్లు చక్కగా అనుగ్రహించారు. ఆ మహర్షులు అందించినటువంటి చక్కని ఆదర్శాన్ని హృదయంలో నిలుపుకొని వారి రుణం మనం తీర్చుకుంటున్నామనేటువంటి పవిత్ర భావనతో, భక్తి భావనతో మరొక్కసారి ఆనందంగా ఈ పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచరిద్దాం. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు మయాధ్యక్షేణ ప్రకృతిః స్తూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం మోఘాశామోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం పితామహస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసः శరణం సుహృద్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున త్రైవిద్యానాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాదార్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్య వంతి తే యాంతి దేవవ్రతా దేవాన్
పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం అత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్కురుష్వ మదర్పణం శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా నిన్న తెలుసుకున్నాం. మరి ఈ అధ్యాయాన్ని పఠించటం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఏ వ్రతానికైనా ఏ పూజకైనా కూడా ఒక ఫలితం అనేది ఉంటుంది కదా. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని చెప్పినట్లు ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఎవరు ఏ కర్మని ఆచరించరు. కానీ ఈ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసిన తర్వాత అర్థమైనటువంటి విషయం ఏమిటంటే దీనివల్ల కూడా అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది. ఏమిటా ఫలితం అంటే పరమాత్మ యొక్క అనుగ్రహము. అందులో ఉన్నటువంటి విషయాలను యథాతథంగా శ్రద్ధగా గనక అధ్యయనం చేసి అవి మనం అవగాహన చేసుకుని నిజ జీవితంలో ఆచరించటానికి అలవాటు చేసుకోవటమే మిగిలింది. ఆ కాస్త పని గనక మనం అభ్యాసం చేసినట్లయితే ఏ వ్రతాలు చేసినా కూడా పొందనటువంటి ఫలితం ఈ అధ్యాయంలో మనం చదివినటువంటి శ్లోకాల వల్ల పారాయణ వల్ల కలుగుతుంది అని పరమాత్ముడు స్పష్టంగా చెబుతున్నాడు. కర్మను విడిచిపెట్టనవసరం లేదు. ఏ కర్మను ఆచరించినా కూడా అది నాకు సమర్పిస్తూ గనక ఆచరించినట్లయితే, నన్నే ధ్యానిస్తూ చేసినట్లయితే అది నన్ను సేవించినట్లే అవుతుంది అన్నాడు. భీష్మద్రోణాది మహావీరులంతా ఉన్నారండి. భీష్ముడు ఉన్నాడు, ఆయన యుద్ధరంగంలో యుద్ధం చేశాడు. యుద్ధం చేయాల్సిన పని ఆయనకి ఏముంది? భగవత్తత్వం ఆయనకి తెలియదా? ధర్మరాజంతటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించి చెప్పినటువంటి ఉత్తమోత్తముడు భీష్ముడు. ఆయన దైవాంశ సంభూతుడు. మరి ఆయన యుద్ధం చేశాడు. ఎందువల్లంటే క్షత్రియుడై జన్మించాడు కాబట్టి ఆ క్షాత్రధర్మాన్ని ఆచరించటం కోసం తన ధర్మాన్ని ఆచరించాడు. కానీ తనకు దానితో ఏమాత్రమూ సంబంధం లేదని ఆయన హృదయంలో ఉన్న భావన. అందువల్లనే యుద్ధంలో కావాలని కృష్ణుడి మీదకి ఎన్నో బాణాలు ప్రయోగించి ఆయన్ని కష్టపెట్టేటండి భీష్ముల వారు.
అలా కష్టపెట్టేటప్పటికి వెంటనే ఆ భీష్ముని ప్రతాపం చూసి శ్రీకృష్ణమూర్తి నేను ఎట్టి స్థితిలోనూ కూడా ఆయుధం పట్టను, యుద్ధము చెయ్యనన్నవాడు రథచక్రాన్ని స్వీకరించినటువంటి వాడై భీష్ముణ్ణి తానే సంహరించి ఈ యుద్ధాన్ని పరిసమాప్తి గావిస్తాను అని భక్త రక్షణ కోసం ఉద్యమిస్తే అర్జునుడు ఆపుతూ ఉన్నట్ట. భీష్ముడు అన్నాడు, ఆపద్దు ఆపద్దు, ఎంతమందికి దొరుకుతుంది ఈ అదృష్టం? ఆ పరమాత్ముని చేతిలో మరణించటం కన్నా కావలసినటువంటి అదృష్టం ఏమున్నది అని చెప్పాడు. ఒక ధర్మరాజు క్షత్రియునిగా జన్మించినందుకు ఆయన క్షాత్రధర్మం కోసం పరిపాలన చేశాడు. అది ధర్మమని తనకు విధింపబడినటువంటి కర్మ అని చేశాడు తప్ప దానితో ధర్మరాజు కూడా ఏ విధమైనటువంటి సంగము లేదు. అందువల్లనే సగరాజ్యం అక్కర్లేదయ్యా, సగం అక్కర్లేదు, మా 5 అన్నదమ్ములకి కూడా 5 ఊళ్ళు ఇచ్చినా చాలు. ఎందువల్లంటే కర్మవశం వల్ల క్షత్రియులమై జన్మించాం కాబట్టి తదనుగుణమైనటువంటి కర్మను మేము ఆచరించాలి కాబట్టి మేము పరిపాలన చేస్తాం తప్ప మాకు రాజ్యాన్ని ఏలాలనేటువంటి కాంక్ష లేదు అనే మాట ధర్మరాజు యొక్క మాటల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. సంజయుడు రాయబారానికి వస్తాడు. వచ్చి ఎలాగో అరణ్యాల్లో మీకు అలవాటైపోయిందిగా హాయిగా సంచరించటం, అదే మునివృత్తిలో జీవించండి, మళ్ళీ రాజ్యం కోసం బంధువులతో యుద్ధం పెట్టుకోవడం ఎందుకయ్యా ధర్మరాజా అంటే అప్పుడు ధర్మరాజు అంటాడు, ఇటువంటి నీతులు మాకెన్నో తెలుసు. దుర్యోధనుడితో మేము యుద్ధం చెయ్యాలనుకుంటోంది లేదా రాజ్యం కోరుతోంది ఎందువల్ల అంటే మా ధర్మాన్ని ఆచరించడం కోసం. క్షత్రియ ధర్మం ఏమిటి అంటే అధర్మాన్ని నశింపచేయటం. దుర్యోధనుడు అధర్మం చేస్తున్నాడు, అధర్మపరుడైనటువంటి వాడిని ఉపేక్షిస్తే అది పాపం అవుతుంది. ఆ పాపం కాకూడదనేటువంటి ఉద్దేశ్యంతో కర్మని ఆచరించాలి కాబట్టి ధర్మం కోసం మేము రాజ్యభాగాన్ని అడుగుతూ ఉన్నాం తప్ప ఇందులో రాజ్యకాంక్ష అనేటువంటిది ప్రధానమైనది కాదు. బుద్ధిగా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా ధృతరాష్ట్రాది మహానుభావులందరికీ కూడా వివరించి చెప్పమని చెప్పి ధర్మరాజు చెప్తాడు. ఉద్యోగ పర్వంలో అంతటి గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులంతా కూడా వాళ్ళు ఎందువల్ల కర్మల్ని ఆచరించారంటే జన్మించినందుకు కర్మాచరణ తప్పదు. ఆ కర్మాచరణ తప్పనప్పుడు మరి ఏం చెయ్యాలి అంటే ఏ పని చేస్తున్నా కూడా అది పరమాత్మకు సమర్పిస్తున్నట్లుగా భావన చెయ్యండి అని ప్రత్యేకంగా భక్తి యోగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. పనులు చేయటం తప్పదు, వాటిల్లో పడి కొట్టుకుపోకుండా నన్నే చూడండి ప్రతి చోట కూడా అని స్వామి మనకు చక్కని సందేశాన్ని ఇచ్చాడు. అదంతా కూడా మనం మనసులో ఉంచుకుందాం. చక్కగా ఇప్పుడు పారాయణను మనం పరిపూర్ణంగా గావించుకున్నాం కాబట్టి బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు చక్కగా గానం చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలలతో కూడినటువంటి సంకీర్తన శ్రవణానందకరంగా మనం విందాం. ఓం నమో వెంకటేశాయ. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामज गमन
కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజవరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ హరిరాజ వరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారి దివ్యనామాన్ని మనం శ్రవణం చేశాం. పరమాత్మను పొందడమే ప్రధానమైన ప్రయోజనము, భక్తి మార్గం తప్ప వేరొకటి లేదు పరమాత్మను పొందడానికి అని చక్కని సారాంశంతో కూడినటువంటి ఈ 9వ అధ్యాయాన్ని రాజవిద్యా రాజగుహ్య యోగాన్ని ఆనందంగా ముమ్మారు పారాయణ చేసి మనం ఈనాడు భగవంతుని అనుగ్రహానికి పాత్రులమయ్యాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదుల దగ్గర నుంచి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో అనుసరించి చక్కగా పారాయణ చేద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా